అందరికీ నా నేను ఒక చిన్న విషయం అడుగుదామని అనుకుంటున్నాను అందరినీ. ఒక జాబ్ రావాలంటే నానా రకాలుగా కష్టపడాలన్నా, కానీ గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ వచ్చిన వాళ్ళు మరి నిర్లక్ష్య ధోరణంగా ప్రవర్తిస్తుంటే చాలా బాధేస్తుందన్న. ఏంద్రా అంటే మీరు చూస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం పొంగనూరులో జరిగేది కావచ్చు, మదనపల్లిలో జరిగేది కావచ్చు, ఎంత వరస్ట్ నేచరో ఆలోచించండి. ప్రజలు వాళ్ళకి ట్యాక్సుల రూపంలో శాలరీలు వచ్చేట్టు చేస్తూ ఎంఆర్ఓ విఆర్ఓ ఈ సెక్టార్లో ఉండే వాళ్ళందరికీ వాళ్ళు డబ్బులు పే చేస్తూ ఈ కర్మ ఏందన్న? ప్రజలను మోసం చేసేది మీరు. మీ బతుకులు ఎందుకురా బాబు? మీరు మనుషులేనా? మీరు మనుషులుగా పుట్టారు అసలు? నాకు కాదనిపిస్తుంది. చిన్న విషయం చెప్తాను వినండి. పిల్లలు చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్లో, వాళ్ళు ఏం చదవాలి అనేది కూడా డిక్లరేషన్ లేకుండా, అంటే ఏమవ్వాలి, జాబు ఎట్లా వస్తుంది అని డిక్లరేషన్ లేదు. నా కొడకలారా, మీకు జాబులు వచ్చున్నాయి కదరా, జాబులు వచ్చున్నాయి కదా, వాటిని నిలబెట్టుకోరా. ఎందుకురా మీరు మనుషులకు పుట్టారా? రే నాయనా, మనం అందరం కూడా చచ్చిపోతాంరా. ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టి, ఎదుటి మనిషిని నాశనం చేసి వాళ్ళ పొలాలు మీరేంద్రా ఇంకోళ్ళకి రాసి పెట్టేదే? ఎవడురా మీకు ఆ హక్కు ఇచ్చాడు? గవర్నమెంట్ సెక్టార్లో మీకు జాబ్ ఇప్పించి మేము డబ్బులు మీకు పే చేసి మీరు మమ్మల్ని మోసం చేసేదానికంటారా? రెవెన్యూ ఆఫీస్ ఈ విధంగా తయారవుతుందా? ఈ విధంగా ఇంత ఘోరమా మరీను? చెప్పండిరా. మీరు మనుషులా లేకపోతే మనుషులకు పుట్టారా, జంతువులకు పుట్టారా? పశువులకు రాసైతే పుట్టారా మీరు? సిగ్గు, లజ్జ, మానం, అభిమానం ఏమీ లేదురా మీకు? ఏరా చెప్పండి. కలెక్టర్ ఆఫీసులు కావచ్చు, లంచాలు తినేదానికి ఎందుకురా? లంచాలు తినే దానికన్నా పెంట తినను బొయ్యా. ఎందుకురా మీ బతుకులు? దరిద్రపు నా కొడకలారా. ఎవరికి పుట్టారా మీరు? ఎన్ని సంవత్సరాలు బతుకుతారా రమ్మిడి కొడకలారా? మిమ్మల్ని తిట్టకూడదంట కొజ్జామండా కొడకలారా. మనుషులకు పుట్టారా మీరు అసలు? రే, లంచం తీసుకునే ప్రతి ఒక్క నా కొడుకు మనుషులకు పుట్టినట్టు కాదురా, కొజ్జాలకు పుట్టినట్టే. కొజ్జాలకి, దునపోతులకి, పందులకు పుట్టినట్టారా? అంతమంది ప్రజానికం సస్తున్నారా వాళ్ళ పొలాలు. మీరేంద్ర ఇంకోరు దానం చేసేది? మీకు ఎవడిచ్చారా హక్కు? ఒక స్టూడెంట్ కష్టపడి చదువుకుంటున్నాడు, అటువంటి స్టూడెంట్స్కి మీలాంటి జాబులు ఎందుకు ఇవ్వట్లేదు? నేను అడుగుతున్నాను గవర్నమెంట్ని. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంతంత డబ్బురా నా కొడక. ఎవడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎవరు మీ అమ్మ నిన్ను సక్రంగా కనలేదు అబ్బాయి. మీ అమ్మ నిన్ను సక్రంగానే కనలే. నిన్ను ఇంత క్రూయల్ మైండెడ్తో నువ్వు ఎందుకు పుట్టావో, నువ్వు కొడుకుని ఎందుకు కన్నావో, వాడు ఈ విధంగా ఇన్ని ఎకరాలు ఏందిరా, ఇన్ని వేల ఎకరాలు ఏందిరా మీ అన్యాయం? ఏం చేద్దామని ఒకటి సొమ్ము ఎట్లా తీసుకుంటారా మీరు? ఎట్లా అరుగుతా అది? సిగ్గు, మానము ఇట్లాంటివి ఉన్నాయా మీకు? మనుషులకు పుడితే ఉంటాయిరా అవి. మానము, అభిమానము, ఒక సంస్కారము, ఇవన్నీ మనుషులకు పుడితే ఉంటాయి. మీరు మనుషులకు పుట్టిన వాళ్ళు కాదు, జంతువులు క్రాస్ అయితే పుట్టినోళ్ళు. నేను కన్ఫర్మ్ అంటున్నాను. గవర్నమెంట్ డాక్టర్స్తో సహా చెప్తున్నానయ్యా. మీకన్నా సూపర్గా చదివే పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా పాపము డాక్టర్ తెచ్చుకోవాలో అర్థం కావట్లే, పిచ్చోళ్ళు అయిపోతున్నారు. నీట్లో క్వాలిఫై అయితే ఏందిరా వచ్చేది జాబు? నీట్లో క్వాలిఫై అయితే ఏందిరా దరిద్రులారా? మీకు విషయం చెప్పమంటారా? అంత మంచి ఎఫర్ట్ ఉండే బిడ్డలకి మేమున్నాము అని గవర్నమెంట్ కాలేజీల తరపున చదివిపిస్తే సూపర్ డాక్టర్లు అవుతారు. కండిషన్ పెట్టుకో, ఇన్ని సంవత్సరాలు నువ్వు గవర్నమెంట్ సెక్టార్లో ఈ శాలరీకి పనిచేయాలని చెప్పి. ఎందుకయ్యా చెప్పండి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో మెయిన్ ఎఫర్ట్నెస్ ఉండదు. గవర్నమెంట్ సెక్టార్, ఏ గవర్నమెంట్ సెక్టార్ అని తీసుకోండి, అదేమన్నా అంటే మన కాన్స్టిట్యూషన్ అంటారు. అవర్ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవ్వాలయ్యా చెప్పండి? ఇదేనా అవర్ కాన్స్టిట్యూషన్ చెప్పండి? బాగుందయ్యా, సూపరు, అంతే.